ఏపీలో మాదిగలు ఆత్మ గౌరవంతో బతకాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో జగన్ రెడ్డి మాదిగలను వంచాడన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం దళితులను దగా చేసిందన్నారు. మాదిగలతో పాటు దళితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. డిమాండ్ ఏదైతే ఉందో వర్గీకరణ గురించి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వారికి వెన్నుదన్నుగా ఈ రోజు నుంచుంటా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ఇల్లు కూడా చాలా మందికి రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్నా కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదరులందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించి మీ అందరి ముందుకు వచ్చి చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఆపేసిన 27 స్కీమ్స్ ఉన్నా అన్ని కూడా పునఃప్రారంభించడానికి చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్న జహీరాబాద్ అనే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన వేదిక మీద స్పష్టం చేశాడు, ఎవరు అడ్డం పడ్డా ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తనదేనని చెప్పి అక్కడ మాట్లాడింది. నిన్నటి ఉపన్యాసం కూడా అందరికి వైరల్ అవుతున్న విషయం మీరు మర్చిపోతారు సార్ కోరుతున్నాను. అంటే కేంద్రంలో ఎవరుంటే న్యాయం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్ ఓడిపోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గెలవాల్సిందే. అందువల్ల జగన్ ను ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గెలిపించడానికి, ఆంజనేయులను గెలిపించడానికి, బ్రహ్మనాయుడిని ఓడించడానికి, అదే సమయంలో శ్రీకృష్ణరావును తమ్ముడిని గెలిపించడానికి, ఆయన ప్రత్యర్థిని ఓడించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ